హలో అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ పండగ సందర్భంగా అరిసెలు మీతో షేర్ చేయాలనుకుంటున్నా. చాలామందికి ఈ అరిసెలు అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ సంక్రాంతికి స్పెషల్ అరిసెలు. మన వీడియోలో బెల్లం అరిసెలు పక్కా కొలతలతో నేను చెప్పే టిప్స్ని ఫాలో అవ్వండి. చాలా పర్ఫెక్ట్గా చేయొచ్చు. ఇలాంటి మరెన్నో స్పెషల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అరిసెల కోసం ముందుగా నేను ఒక గ్లాస్తో 4 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను. 4 గ్లాసులకి కరెక్ట్గా 1 కేజీ బియ్యం సరిపోతుంది. 2 టైమ్స్ బాగా కడగాలి. 24 గంటల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకొని 7-8 గంటలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి, లేదంటే బియ్యం వాసన వస్తాయి. తర్వాత నీళ్ళన్నీ వంచేసి జల్లి గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా వడారిన తర్వాత డైరెక్ట్గా మిల్క్ ఇచ్చేసుకోవటమే. తర్వాత పిండిని జల్లించుకోవాలి. నూకు చూడండి ఎంత వచ్చిందో. పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత తడారిపోకుండా పక్కన పెట్టుకోవాలి. ఇలా ఇంకా పక్కన పెట్టుకోవాలి. మూత కానీ పేపర్ కానీ పెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసి నూగులు వేసి లైట్గా వేయించుకోవాలి. లైట్గా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బెల్లం తీసుకొని చిన్నగా నలగొట్టి పక్కన పెట్టుకోవాలి. 1 కేజీ బియ్యానికి 800 గ్రాములు బెల్లం సరిపోతుంది కరెక్ట్గా. ఒక కడాయి పెట్టుకొని బెల్లం వేసి 1/2 గ్లాస్ వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా ఒక తెడ్డు తీసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. లేత ఉండు పాకం వచ్చే వరకు ఉడికించాలి. పాకం అయితే మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్లేట్లో కానీ గిన్నెలో కానీ నీళ్లు వేసి కొంచెం పాకం వేసి చూసుకోవాలి. ఇలా కొంచెం బాల్ లాగా రావాలి. ఈ విధంగా వచ్చే వరకు ఉడికించాలి. ఈ విధంగా ఉండాలి పాకం. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని తడిపిండి కొంచెం వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. పిండి వేసేటప్పుడు ఒక ముద్దలా కాకుండా పొడిగా చేసుకొని వేసుకోవాలి. పిండి అయితే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి అయితే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా ఉండాలి. మరి గట్టిగా కలుపుకోవద్దు. చూడండి, కొంచెం పల్చగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని పిండి అంతా బాగా కలపాలి. అరిసెల పిండి ఒక ప్లేట్లో కొంచెం తీసుకొని కొంచెం నూగులు చేతికి నెయ్యి అప్లై చేసుకొని అరిసె చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవటమే.
2 సైడ్స్ అరిసె కాలిన తర్వాత ఇలా లైట్గా ప్రెస్ చేయండి. మన వీడియోలో బెల్లం అరిసెలు చూశారు కదా, పక్కా కొలతలతో నేను చెప్పే టిప్స్ని ఫాలో అవ్వండి, అరిసెలు బాగా వస్తాయి. అరిసెలు ఇలా చేస్తే ఇంత ఈజీగా చేయొచ్చని కూడా మీకు అనిపిస్తుంది కదా. అరిసెలు చేయాలంటే భయపడే వాళ్ళు ఇలా తక్కువ క్వాంటిటీలో ట్రై చేయండి. అరిసెలు అయితే చాలా అంటే చాలా రుచిగా వస్తాయి. మన తెలుగింటి సాంప్రదాయ అరిసెలు, దూది లాంటి మెత్తటి అరిసెలు మీకు కూడా రావాలంటే ఇలా చేయండి. అరిసెలు ఎలా చేయాలో చూశారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.